ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్లు అడ్జస్ట్ కాని పలువురు నాయకులు కొందరు పార్టీ నుంచి తప్పుకొని మరో పార్టీలో చేరుతున్నారు. మరికొందరు మౌనంగా ఎన్నికలకు దూరంగా ఉండేందుకు కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి నేతలంతా ఒక పాయింట్ని గమనిస్తే జగన్మోహన్ రెడ్డిని మాత్రం ఏమీ అనడం లేదు. స్థానిక నాయకుల్ని, జిల్లా స్థాయి నాయకుల్ని మాత్రం టార్గెట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తర్వాత ఉన్న లేయర్లో ఉన్న నాయకుల్ని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉన్నారు. గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్న రాంబాబు వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదు అని అంటూనే ఆయన జిల్లా స్థాయి నాయకుల్ని టార్గెట్ చేశారు, కానీ జగన్మోహన్ రెడ్డిని ఏమీ అనడం లేదు. జగన్మోహన్ రెడ్డి సహకారంతోనే గత ఎన్నికల్లోనే గెలిచాను, జగన్మోహన్ రెడ్డి సహకారంతోనే వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయాలనుకున్నాను, కానీ ఆరోగ్యం సహకరించడం లేదు. ఒకటి, జిల్లా స్థాయి నాయకులు టార్గెట్ చేశారు, తనను పదే పదే విమర్శిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఒక సామాజిక వర్గం నేతలు తనను టార్గెట్ చేశారు. అందుకే ఈ కారణాలతో తాను ఎన్నికల నుంచి తప్పుకుంటూ ఉన్నాను, జగన్మోహన్ రెడ్డితోనే ఉంటాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తాను, కానీ రాజకీయాలకు మాత్రం ఇక దూరం అంటూ కూడా ఆయన ప్రకటించారు గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు. దాంతోపాటు విశాఖకు చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ కూడా జనసేన పార్టీలో చేరిపోయారు. ఆయన కూడా జనసేన పార్టీలో చేరినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని అయితే ఏమీ అనడం లేదు. తనకి ఏ కష్టాలు లేవు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి బాగా చూసుకున్నారు, ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు, తాను తొలి నుంచి కూడా ప్రజల్లో ఉంటూ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలి అనుకునే వ్యక్తిని, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలాంటి వాతావరణం కనిపించలేదు. తాను పోటీ చేసేందుకు కావాల్సిన స్థానాన్ని అడిగాను, కానీ అందుకు అనుకూలమైన వాతావరణం కూడా అక్కడ లేదు. అందుకే తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ ప్రజలతో ఉండాలన్న ఉద్దేశంతోనే తాను బయటకు వచ్చానని కూడా వంశీకృష్ణ యాదవ్ చెబుతున్నారు. అంటే ఎమ్మెల్సీ ఇచ్చారు, తనకు నేరుగా ఎమ్మెల్యేగా కానీ లేకపోతే అప్పట్లో మేయర్గా కానీ ఇవన్నీ ఇవ్వకుండా ఎమ్మెల్సీగా పెట్టారు, దీనివల్ల ప్రజలతో తాను నేరుగా కనెక్ట్ అవ్వలేకపోతున్నాను అన్న ఆవేదన వంశీకృష్ణ యాదవ్లో కూడా ఉన్నట్టుంది. తాను ప్రజల్లో ఉండి ప్రత్యక్షంగా రాజకీయాలు చేసే పరిస్థితి లేకుండా వైసీపీలో కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయని కూడా వ్యాఖ్యానించారు. అంటే జగన్మోహన్ రెడ్డి కాకుండా ఇతర శక్తులు తనను అక్కడ ఇబ్బంది పెడుతున్నాయి అన్న అర్థం వచ్చేలాగా కూడా వంశీకృష్ణ యాదవ్ మాట్లాడుతున్నారు. విశాఖపట్నంలో డే 1 నుంచి కష్టపడుతున్న తనను కాదని కొందరు దద్దమ్మల్ని నమ్ముకున్నారు. అక్కడ ఎన్నికలు పూర్తయిన తర్వాత విశాఖలో దద్దమ్మలు ఎవరు, పవర్ఫుల్ వ్యక్తులు ఎవరు అన్నది మీరే చెక్ చేసుకోవచ్చు అంటూ కూడా మాట్లాడారు. అంటే వంశీకృష్ణ యాదవ్ కూడా జగన్మోహన్ రెడ్డి తనను బాగానే చూసుకున్నారు, కానీ ఆ తర్వాత ఉన్న లేయర్తోనే తనకు ఇబ్బంది అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచే తను తప్పనిసరిగా పోటీ చేస్తానని కూడా చెప్తున్నారు. నిజానికి 2009లో పీఆర్పీ నుంచి పోటీ చేసి విశాఖ తూర్పు నియోజకవర్గంలో కేవలం 4000 చిల్లర ఓట్లతో మాత్రమే ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ఆయన్ను అక్కడ తిరిగి ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన నుండి పోటీ చేయించేందుకే ఆయన్ను జనసేన పార్టీలోనికి తీసుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. సో వంశీకృష్ణ యాదవ్ కావచ్చు, గిద్దలూరు ఎమ్మెల్యే కావచ్చు, మిగిలిన ఇప్పుడు టికెట్లు అటు ఇటు అవుతున్న వాళ్ళు కానీ టికెట్లు నిరాకరణకు గురవుతున్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి మీద అయితే పెద్దగా వ్యతిరేకత చూపడం లేదు. ఆ నివేదికలు ఇచ్చిన వారిని, అలాంటి వారిని వాళ్ళు ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉన్నట్టుగా కనిపిస్తోంది.